సార్వభౌమ తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు లేకపోయినా కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడి హృదయంలో కూడా ఆయన జీవించి ఉన్నాడని చెప్పేసి మనం చేస్తాను. భారతదేశంలో తెలుగువారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగువారిది అని చెప్పి దేశం మొత్తానికి చాటి చెప్పడమే కాకుండా తెలుగువారి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగు వెలిగించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమా రంగాన్ని ఏ విధంగా శాసించాడో, తెలుగు సినీ పరిశ్రమకి ఏ విధమైన గుర్తింపు మంచి పేరు తీసుకొచ్చాడో తన ప్రజాసేవతో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా తెలుగు జాతికి ఏ కష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా కూడా నేనున్నాను అని చెప్పేసి ముందుండి మొత్తం సినీ ప్రపంచాన్ని తీసుకువచ్చి వారికి తోడుగా నిలబెట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి ఒక ప్రభంజనం సృష్టించి చరిత్ర రాసిన ఆ చరిత్రని ఇంకెవరికి కూడా చెరిపివేస్తాం సాధ్యం కాదని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. పార్టీ పెట్టిన 6 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల మనస్సు చూరుకొని అధికారాన్ని చేపట్టడమే కాకుండా ఆయన వచ్చిన తర్వాతే పేదవాళ్ళ గురించి ప్రభుత్వంలో ఆలోచన మొదలైందని చెప్పేసి మనం చేస్తాను. అప్పుడు దాకా ప్రాజెక్టులు, పరిశ్రమలు, లేకపోతే అభివృద్ధి, రోడ్లు అని చెప్పిన నాయకులందరూ కూడా తన మార్కైన ₹2 కిలో బియ్యాన్ని పేదవాడికి కడుపు నిండాలి, పేదవాడు మంచి బట్టలు కట్టుకోవాలి, పేదవాడు గౌరవంకు తగ్గట్టు ఒక నివాసం, ఒక గూడు ఏర్పాటు చేయాలని చెప్పేసి రోటీ కపడా और మకాన్ అని చెప్పేసి ఏదైతే మనం ఇందులో చెప్పుకుంటామో దానికి అంటే అంత ముందు ఎవరైనా చేసి ఉండొచ్చు, ఏదైనా ఇల్లు కట్టించుండొచ్చు, కానీ దాన్ని ఒక ప్రపంచం లాగా ఆ ఆలోచనని తీసుకెళ్లిన వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేసుకుంటా ఉన్నారు. మరి ఆయన ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మెండుగా ఉండాలని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని చెప్పేసి వారి బలాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.